హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలని చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత టెంప్లెట్స్లోకి వెళ్ళి నేను ఈ టెంప్లెట్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫోన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఓకే బటన్ నొక్కండి. దాని తర్వాత ఈ టెంప్లెట్స్ అని చూసుకోండి. ఒకసారి మీరు ఒక ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి మీరు పిక్సార్ట్ యాప్ అన్నా కానీ లేకపోతే గూగుల్లోకి వెళ్ళి అడాబీ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని సెర్చ్ చేసి వస్తుంది. దాంట్లో ఫస్ట్ సైట్ ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఫోటో అప్లోడ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుందాం. దీంట్లో చూసారు కదా, దీంట్లో ఫస్ట్ మీరు ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. కొంచెం జూమ్ చేసి పెట్టుకోండి. జూమ్ చేసి మిడిల్లో అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ విధంగా జూమ్ అవుట్ చేసుకొని మిడిల్లో సెట్ చేసుకోండి. దాని తర్వాత అదైతే ఉంటుందో దానికి 3D కెమెరా కింద అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత వీడియో మొత్తానికైతే అది స్క్రోల్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ ఫోటో రిమూవ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని దట్ సైడ్ ఒకటి పెట్టుకొని వన్ సైడ్ ఒకటి పెట్టుకోండి. దాని తర్వాత దాన్ని కూడా ఫుల్గా అయితే స్క్రోల్ చేసుకోండి. దాన్ని ఏం చేస్తుంటే కలర్ అండ్ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి 12 to 15% పెట్టుకోండి. నేనైతే 15% పెడుతున్నాను, మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. దాని తర్వాత దాన్ని డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ లేయర్ చేసుకోండి. ఆ లేయర్ని కిందికి వెళ్ళి వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఉంటాను, దాని పైన పెట్టుకోండి ఫ్రెండ్. ఒకదాన్ని అవతల పక్క పెట్టుకోండి. ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ పైన అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత అది ఒకసారి 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసి చూసుకోండి. 3D కెమెరా ఆన్ చేసుకొని ఆ వీడియో కూడా ఇచ్చాను, వీడియో ఆన్ చేసుకొని చూడండి. సాంగ్ అయితే మ్యూట్లో పెట్టినాను, అందువల్ల సాంగ్ రావట్లేదు. అయిపోయిన తర్వాత 3D చూసిన తర్వాత 3D కెమెరా అయితే ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ఫౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అమెరికన్ క్యాప్టెన్ ఫౌండ్ అది. ఇప్పుడు అన్ని లిరిక్స్కి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫౌండ్ అయితే యాడ్ చేసుకోండి. కింద టెస్ట్ అయితే ఉందో దాన్ని క్లిక్ చేసుకోండి. పైన అమెరికన్ ఫౌండ్ డౌన్లోడ్ చేసుకొని చేంజ్ చేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి. ఆ టిక్ మార్క్ ఇచ్చుకోండి. దాని తర్వాత అదేవిధంగా అన్ని లిరిక్స్కి ఆ ఫౌండ్ అయితే చేంజ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి చేంజ్ చేసిన తర్వాత 3D కెమెరా ఆన్ చేసుకొని చూడండి. ఓకే, అంతా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఇది ఫోటో కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటున్నాను. నేను జూమ్ అవుట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీకు కూడా మీ ఇష్టం వచ్చి మీకు నచ్చినట్టు ఫోటో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కానీ మెయిన్ ఫొటోస్ కానీ. దాని తర్వాత మళ్ళీ ఆన్ చేసి చూసుకుంటున్నాను నేను. బాగా వచ్చింది ఫ్రెండ్, బాగా వచ్చింది వీడియో అయితే.
ఫ్రెండ్స్. అలాగే ఇగో ఈ ఒక్క లిరిక్ అయితే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ రాకే ఈ లిరిక్ అనేది నేను కొంచెం కిందకైతే ఇచ్చాను. మీరు కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. లిరిక్స్ అన్నీ కూడా మీకు ఇష్టం వచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీ లిరిక్స్ సైజ్ కానీ ఫౌండ్స్ కానీ మార్చుకోండి. మొత్తం అయితే బాగుంది. అలాగే ఇప్పుడు ఇదే వీడియోని మీరు ఫుల్ స్క్రీన్లో కూడా చేసుకోవాలంటే ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసి రేషియో అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. ఫుల్ స్క్రీన్లో కావాల్సింటే మీరు ఫుల్ స్క్రీన్లో తగ్గట్టు చేసుకోండి. దాంతో లేకపోతే నాకైతే అదే మెయిల్ అనిపించింది, అదే బాగుంది. ఫుల్ స్క్రీన్ కావాలంటే మీరు ఫుల్ స్క్రీన్ కూడా సేవ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేనైతే ఈ రేషియోని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు అదే వీడియో సెలెక్ట్ చేసుకుని 108 MB ఫుల్ హెచ్డీని సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్స్పోర్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్. లేట్ అవుతుంది వల్ల నేను స్కిప్ చేశాను. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి వీడియో బాగా వచ్చిందని. వీడియో బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. నా వాయిస్ అయితే క్లారిటీ లేకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాయిస్ అనేది చేంజ్ చేసుకుంటాను. ఫస్ట్ టైం వాయిస్ ఇవ్వడం అందువల్ల. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత ఈ సేవ్ అయితే చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ టు ఆల్.